హలో అండి. నేను మీ సురేఖ. ఐఎమ్ బ్యాక్. ఈరోజు మీకు లెనిన్ మీద పెయింటింగ్ చూపిస్తాను. బ్రష్ పెయింటింగ్ అండి. నేను చేయించాను ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసి. మీకు మళ్ళీ ఇవన్నీ కూడా రీస్టాక్ అవుతూనే ఉంటాయి, అందుకని కంగారు ఏం లేదు. మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఓకే అండి. ఇవన్నీ లెనిన్స్ అనమాట. లెనిన్కి సిల్వర్ జెరీ వచ్చింది చూసారా, ఇలాగా సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది. మొత్తం బ్రష్ పెయింట్ కింద. ఇది కూడా అంతే, మొత్తం బ్రష్ పెయింట్. చాలా బాగుంది, డిజైనర్గా ఉన్నాయి చక్కగాను. ఓకే అండి. ఇంక చూద్దామా మరి. నేను ఇచ్చిన ఈ నెంబర్కే చెయ్యండి మీరు, ఎందుకంటే నిన్న మొన్నటివన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి అవి వేరే నెంబర్లో ఉన్నాయి. మీరు వేరే నెంబర్ నుంచి చేయొద్దండి, ఎందుకంటే నిన్న డ్రెస్సులు టాప్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అవి ఇంకా ఆర్డర్స్ ఇంకా అవ్వలేదు, అవి కంటిన్యూ అవుతున్నాయి. అందుకోసం ఆ నెంబర్స్ వదిలేసేయండి మీరు. నేను ఇచ్చిన ఈ నెంబర్కే చెయ్యండి. ఓకే, చూద్దామా మరి. చూసారా, కనకాంబరం పింక్ అనమాట. మొత్తం ఇది సిల్వర్ జెరీ వచ్చింది. ఇది పళ్ళు. చూసారా, విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. విలేజ్ అట్మాస్ఫియర్, హట్స్ అన్నీ వచ్చినాయి. దీనికి కింద బార్డర్ కూడా అంతే, విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇదంతా కూడా ఇదిగోండి ఇట్లా. చూసారా, హట్స్ వచ్చినాయి, తామర పూలు వచ్చినాయి చక్కగాను, బర్డ్స్ వచ్చింది, తర్వాత కొబ్బరి చెట్లు వచ్చినాయి చూసారా చక్కగాను. ఇదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్. ఇది ఇలా వస్తుంది మనం వేసుకుంటే, బర్డ్ ఇవన్నీ ఇలా వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇలా వస్తుంది ప్లెయిన్, ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్. నేను డిజైనర్గా కుట్టించుకున్నాను. అలా ఏదైనా మీరు ఈ ప్రింటింగ్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకున్నా సరే బాగుంటుంది. చూసారా, విలేజ్ అట్మాస్ఫియర్ చక్కగా. పళ్ళు కూడా చూసారంటే ఇలా వస్తుంది మనకి. ఇలా చూపిస్తా, చూసారా చక్కటి విలేజ్ అట్మాస్ఫియర్. బాగున్నాయి చక్కగా, ట్రెండీగా ఉన్నాయి, ట్రెడిషనల్గాను. లైట్ ఆరెంజ్, ఇది లైట్ ఆరెంజ్. ఆరెంజ్కి కింద ఇది కూడా అంతే మనకి చక్కగా మనకి చిన్న చిన్న పడవలు వచ్చినాయి, చెట్లు, చెక్క కాలువలాగా వాటర్ అనమాట. వాటర్ చాలా బాగున్నాయి కూడా. ఇలా వస్తాయి మనం వేసుకుంటే, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. దీనికి పళ్ళు చూపిస్తాను. ఇలా వస్తుంది చూసారా, రెండు పడవలు వచ్చినాయి. పడవలు మనకి, చెట్లు, చాలా క్లాసీగా ఉంటాయి ఈ శారీస్ మనకి. బ్రష్ పెయింట్ అనమాట ఇదంతా కూడా. ఇది కూడా అంతే, లైట్ రెడ్. లైట్ రెడ్కి సిల్వర్ జెరీ. ఇది చూసారా, అంతా ఫ్లోరల్ అనమాట కాన్సెప్ట్ అంతా కూడా. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట ఇదంతా కూడా. చూసారు, ఇది ఫ్లోరల్ వచ్చింది, ఫ్లోరల్ సిల్వర్ జెరీ. ఫ్లోరల్ కూడా చాలా బాగున్నాయి, బడ్స్ చక్కటి కాంబినేషన్ కూడా చక్కగా ఉంది. ఇది పళ్ళు. పళ్ళు కూడా మొత్తం ఫ్లోరల్ అనమాట, చాలా బాగుంది ఇంత. ఇవన్నీ కూడా మనకి డిజైనర్గా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. నేను కావాలని ఇవన్నీ కూడా డిజైనింగ్ చేపిస్తున్నానండి మీకు, ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ఇవ్వాలి అని. ఎందుకంటే అన్ని చోట్ల దొరికాయి కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను ట్రై చేస్తున్నాను అనమాట. నాకు ఈ డిజైనింగ్ వీటన్నిటితో కూడా నాకు చాలా టైము కావాలి. అందుకోసమే నేను కాల్స్ కూడా చెయ్యొద్దండి అని చెప్తున్నాను అనమాట, వేరే కాదు. ఎందుకంటే నాకు ఇలాంటి వర్క్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే అండి. ఇది లైట్ ఎల్లో ఆరెంజ్ కలిసిన షేడ్ అనమాట, మిక్సింగ్ ఇదంతా కూడా. ఇది కూడా అంతే చూసారా, చెట్లు పడవలు అలా వచ్చినాయి. ఇది ఏ పీస్కి ఆ పీసే డిఫరెంట్ ఉంది. ప్రతి పీస్, ఒక పీస్కి సంబంధం లేదు. ఇది డిజైన్ చూసారా, కాంబినేషన్స్ అన్నీ కూడా వేరే వేరే వస్తాయి. ఇది లెవెండర్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. బ్రషింగ్ ఇదంతా కూడా. బ్రషింగ్ వచ్చేసి చూసారా, లోటస్లు అనమాట ఇవన్నీ కూడా. లోటస్లు చాలా బాగుంది. శారీ వచ్చేసరికి మనకి
లెవెండర్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్. దీనికి ఇంకోండి ఇట్లా వస్తుంది మనకి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది బ్లూ, సీ బ్లూ తోటి బ్రషింగ్ వచ్చేస్తుంది శారీ అంతా. ఇది చూసారా పెద్ద పీకాక్స్ వచ్చింది. ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి పీకాక్, ఫ్లోరల్ అండ్ పీకాక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. వీటికి అన్నిటికీ బ్లౌజెస్ రన్నింగ్లో ఉన్నాయండి, నేను చూపించట్లేదు. ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ ఇలాగే వచ్చేస్తుంది, ఇలాగే వస్తుంది. ఓకే అండి, అన్నిటికీ ఉన్నాయి. నేను చూపించలేదని చెప్పి లేదని అనుకోకండి. ఇది ఇట్లా వస్తుంది మనకి. పీకాక్ అనమాట. పళ్ళు వచ్చేసరికి పీకాక్ వచ్చేసి ఫ్లోరల్ వచ్చేది. ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లైట్ అండ్ డార్క్ షేడింగ్ అనమాట ఇదంతా కూడాను. ఇది కూడా అంతే, ఒక బర్డ్స్ వచ్చేసింది, విలేజ్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా ఇలా వస్తుంది. కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ ఉందండి, అందుకోసం అన్నీ చూపిస్తాను నేను మీకు. ఇది పళ్ళు అంతా విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. బర్డ్ ఉంది చక్కగా. హట్స్ కూడా ఉన్నాయి చూసారా, హట్స్, లోటస్లు అన్నీ ఉన్నాయి. లెమన్ ఎల్లో చాలా బాగుంది. లెమన్ ఎల్లోకి టెంపుల్స్, ఇది లెమన్ ఎల్లోకి టెంపుల్స్ చూసారా. అంతా సెల్ఫ్ ఒకటి, రెడ్ ఆరెంజ్ ఒకటి, 3 లైన్స్, మళ్ళీ 3 కలర్స్ 3 లైన్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, జామెట్రికల్ డిజైన్ అన్నమాట ఇది మనకి. దీనికి పళ్ళులో పీకాక్స్ చూసారా ఎలా వస్తుందో పీకాక్స్. ఇది ఆరెంజ్, లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ అనమాట ఇది. దీనికి కూడా అంతే, విలేజ్ అట్మాస్ఫియర్స్ అన్నీ కూడా ట్రెడిషనల్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ విలేజ్ అట్మాస్ఫియర్. మీకు డిజైన్ అంతా చూపిస్తాను చూడండి. ఇట్లా ఇది అంతా కూడా ఫ్రీ హ్యాండ్ బ్రషింగ్ అనమాట, అందుకోసం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏ ఒక్కసారి కూడా ఇంకొక శారీతో పోలిక ఉండదు, ఎందుకంటే ఫ్రీ హ్యాండ్తో చేసే పెయింటింగ్ కాబట్టి మనకి లోటస్లు షేపులు తేడా వస్తాయి, అన్నీ కూడా తేడా ఉంటుంది అనమాట. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ అండ్ చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. పళ్ళు చూడండి ఇలా వచ్చింది, చాలా బాగున్నాయి. జాబ్ ఎక్సలెంట్ జాబ్, ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది లెమన్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ చూసారా బర్డ్స్, ఫ్లోరల్. ఒక్కొక్క డిజైన్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. చూస్తున్నారంటే ప్రతిదీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎంత కూడా హ్యాండ్ వర్క్ కదా, అందుకోసం ప్రతిదీ డిఫరెంట్గానే ఉంటుంది. అదే మనకి బ్లాక్ కానీ అలా అయితే కనుక ఒకే ప్రింట్ 1000 చీరలు దిగిపోతాయి, కానీ ఇది అలా కాదు, ఇది హ్యాండ్ వర్క్ అంతా ఓన్లీ. మీకు పళ్ళు వచ్చేసరికి ఫ్లోరల్ అనమాట ఇట్లా. ఇది కూడా ఆరెంజ్ షేడ్స్ అనమాట, ఇది సిల్వర్ జెరీ ఆరెంజ్ షేడ్స్. ఇది మొత్తం అంతా ఫ్లోరల్, ఓన్లీ ఫ్లోరల్ అనమాట, బంచెస్ లాగా వచ్చింది, చాలా బాగుంది. చూసారా చక్కగా ఉన్నాయి బంచెస్. పళ్ళు ఇది కూడా ఆరెంజ్ రస్ట్ షేడ్, ఇది ఆరెంజ్ అండ్ రస్ట్ అనమాట. ఇది కూడా ఫ్లోరల్, కానీ బంచెస్లో ఆ క్రీపర్స్లో తేడా ఉంటుంది. ఇది క్రీపర్ అనమాట. సరే ఫ్లోరల్ బంచ్ ఎంత బాగున్నాయో, ఇలా వస్తుంది, మనం వేసుకుంటే ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది, మంచి కలర్ఫుల్గా ఉంది ఫ్లోరల్ ప్రింట్.
ఇలా వస్తుంది ఫ్లోరల్. లైట్ బ్రౌన్ షేడు, ఆరెంజ్, ఎల్లో 3 కలర్స్ కలిపి బ్రషింగ్ అనమాట. ఇది 3 కలర్స్ బ్రషింగ్ అనమాట. ఇది ఇలా వస్తుంది. బర్డ్స్, కొమ్మలు, హట్స్, కొంగలు లేని ఏం లేవు ఇక్కడ. కొంగలు కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారా? వెరైటీగా ఉన్నాయి అన్నీ కూడా. అంతా మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ ట్రెడిషనల్ అనమాట. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ పెయింటింగ్స్, చాలా ట్రెండీగా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా. బ్లూ, మంచి బ్లూ షేడ్స్ అనమాట ఇవన్నీ. ఇది కూడా అంతే, ఫ్లోరల్ వచ్చేసింది. తులిప్స్ అనమాట ఇవి. చక్కటి తులిప్స్ లాగా ఇచ్చేసారు, చాలా బాగుంది. సిల్వర్ జరీ వచ్చింది మనకి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఫ్లోరల్ తులిప్స్. కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఆరెంజ్, ఈ ఆరెంజ్ షేడ్స్లో కూడా ప్రతి శారీకి తేడా ఉందండి, డిఫరెన్స్ ఉంది. లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, రస్ట్ ఆరెంజ్లో మళ్ళీ ఎల్లో మిక్సింగ్, ఆరెంజ్లో బ్రౌన్ మిక్సింగ్, అలా ఉన్నాయి తేడా. ఇది ఉన్నాయి సరే, ఈ బ్రషింగ్లో అలా డిఫరెన్స్గా ఉన్నాయి. అందుకని ప్రతిదీ కూడా యూనిక్ పీస్ అనమాట. చాలా బాగున్నాయి. ఇట్లా వస్తుంది మనకి, సరే. ఇది కూడా అంతే, ఆరెంజ్ కానీ మనకి ప్రింట్ మారిపోయింది సరే, పెయింటింగ్ అంతా కూడా మారిపోయింది. ఫ్లోరల్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి కలర్ఫుల్గా అలా వస్తుంది. ఆరెంజ్, ఇది కూడా ఆరెంజ్కి సిల్వర్ వచ్చింది. దీనికి పక్కా విలేజ్ అనమాట. ఇంకా అంటే ఎద్దుల బండ్లు కూడా వచ్చేసరికి ఇంకా పక్కా విలేజ్ సరే. ఎద్దుల బండ్లు, ఇల్లు అన్నీ వచ్చేసినాయి సరే. పళ్ళులో మొత్తం విలేజ్ సీన్ అనమాట ఇది. లైట్ మెరూన్, ఇది లైట్ మెరూన్కి సిల్వర్ జరీ వచ్చేసి బర్డ్స్ మనకి, క్రీపర్స్, బర్డ్, ఫ్లోరల్ అనమాట. చక్కటి బర్డ్స్ వచ్చినాయి. దీనికి మనకు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది, బర్డ్స్, క్రీపర్స్. ఇలా వస్తుంది మనం వేసుకుంటే, పళ్ళు వేసుకుంటే ఇలా వస్తుంది. ఇది గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఇది దీనికి కూడా మనకి కొంగలు వచ్చేసినాయి, చెరువులు, కొంగలు, చేపలు అన్నీ అలా విలేజ్ అనమాట. ఇలా వస్తుంది మనం వేసుకుంటే. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చూసారా, చెరువు, పల్లెటూరులో ఒక చెరువు అనమాట ఇది. లెవెండర్, ఇది లెవెండర్కి ఫ్లోరల్ తులిప్స్ ఇలా వస్తాయి. లెవెండర్కి మంచి తులిప్స్ ఫ్లోరల్ వచ్చేస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లూ షేడ్, బ్లూ, దీనికి నెమళ్ళు అనమాట, పీకాక్స్. ఫ్లోరల్ వచ్చేసి పీకాక్స్ వచ్చేసినాయి చూసారా, ఫ్లోరల్, పీకాక్. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది.
ఇది లైట్ మెరూన్కి సిల్వర్ జరీ వచ్చేస్తుంది. కింద అంతా ఫ్లోరల్ ఇలా వస్తుంది. ఫ్లోరల్ ఇలా వస్తుంది. మొత్తం అంతా ఫ్లవర్స్ చక్కగా ఉంది. దీనికి పళ్ళు వస్తారు కలర్ఫుల్గా ఇలా వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్. ఇది లెమన్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్, ఇది లెమన్ ఎల్లో ఇలా వస్తుంది. ఫ్లోరల్ వచ్చింది. నెమళ్ళు వచ్చినాయి చూసారా, నెమళ్ళు కూడా వచ్చినాయి. ఫ్లోరల్ వచ్చేసి నెమళ్ళు ఫ్లోరల్. దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. లైట్ మెరూన్, ఇది బర్డ్స్ క్రేపర్స్ చూసారా చక్కగా వస్తుంది మనకి. ఇట్లా క్రేపర్స్ బర్డ్స్ అనమాట. పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. సీ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా బాగుంది కాంబినేషన్ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. సిల్వర్ జరీ బార్డర్, దీనికి సిల్వర్ జరీ బార్డర్, సిల్వర్ ఫాయిల్ అనమాట మనకి. ఇవన్నీ ఫాయిల్ ప్రింట్స్ అనమాట. సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ఇది. దీనికి లెమన్ ఎల్లో బార్డర్ వచ్చింది. పైన కింద సిల్వర్ జరీ. ఇది ప్రింట్ వచ్చేసి ప్రింట్కి అవుట్లైన్ సిల్వర్ ఫాయిల్ వస్తుంది చూసారా, మెరుస్తుంది. సిల్వర్ ఫాయిల్ అంటారు. ఫాయిల్ ప్రింట్ అన్నమాట ఇది. ఫాయిల్ ప్రింట్ చాలా ఫేమస్ ఇప్పుడు ఇవాళ రేపు. ఇది ఇలా వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది పళ్ళు. దీనికి బ్లౌజ్కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ వచ్చింది. ఎల్లో వచ్చేసి ప్రింటెడ్ వచ్చింది. ఇలా వచ్చింది. ఇలా ఇది బ్రౌన్ మీద ఫాయిల్ అనమాట. దీనికి కూడా చూసారా సిల్వర్ తోటి ఫాయిల్ చక్కగా మెరుస్తుంది చూసారా, మెరుస్తూ ఉంటుంది. బాగుంటుంది. చాలా సన్నగా చక్కటి అవుట్లైన్ అనమాట. చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ వచ్చేసింది. ఇలా వస్తుంది ప్రింటెడ్ చూసారా. ఫాయిల్ ప్రింట్, లెనిన్కి ఫాయిల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా. సీ గ్రీన్కి ఫాయిల్ ప్రింట్ అనమాట. ఇది పింక్తో వచ్చింది సరే, చక్కగా ఉంది. ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ ప్రింటెడ్ వస్తుంది మనకి. ప్రింట్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా వస్తుంది. గ్రీన్, మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్. దీనికి పింక్ను మనకి ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఫ్లవర్స్ చూసారు చాలా అందంగా ఉన్నాయి. ఇలా వస్తుంది. ప్యారెట్ గ్రీన్కి లెమన్ ఎల్లో బార్డర్, ఇది సిల్వర్ జరీ వచ్చింది. దీనికి సరే చాలా అందంగా ఉంది. చక్కగా మెరుస్తుంది. సిల్వర్ బార్డరు, సిల్వర్ ఫాయిల్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది. బ్లౌజ్ చక్కగా ఉంది చూడండి. సిల్వర్ ఫాయిల్ వచ్చింది. సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి లైట్ మెహందీ, ఇది లైట్ మెహందీకి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి మొత్తం ఫాయిల్ ప్రింట్ మనకి. పీచ్ కలర్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ వచ్చేసి బార్డర్ వచ్చింది. ఫాయిల్ వచ్చేసింది. దీనికేమో బ్లౌజ్ ఇది చూసారా.
పీచ్ ఫ్లవర్స్, పీచ్ కలర్ బార్డరు, వాటికేమో సిల్వర్ ఫాయిల్. పింక్ ఇది, పింక్కి గ్రే, పింక్కి గ్రే చాలా బాగుంది. ఇది సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ అనమాట. ఇట్లా ఇది ప్రింటెడ్. పింక్ మీద పింకే వచ్చింది ప్రింట్, కానీ చాలా అందంగా ఉంది, క్లాసీగా ఉంది, సూపర్గా ఉంది. ఇది సీ గ్రీన్, ఇది లైట్ సీ గ్రీన్ అనమాట. దీనికి కూడా పింక్ వచ్చింది చక్కగా, చూసారా చాలా బాగుంది. ఫాయిల్ ప్రింట్ ఇది ఇలా వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింట్. చాలా బాగుంది. గ్రే, గ్రేకి పింక్ బార్డర్ వచ్చింది, సిల్వర్ జరీ ఇలా వస్తుంది. పింక్ ఫ్లవర్స్ వచ్చింది దీనికి అంతా కూడా. బ్లౌజ్ ఇది పింక్ బ్లౌజ్. ఇలా వస్తుంది. ఇది పెసర్ గ్రీన్, పెసర్ గ్రీన్కి సీ గ్రీన్ బార్డర్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్కి ప్రింట్ వచ్చేసింది, ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్. బార్డర్ కలరే వస్తుంది అనమాట మనకి బ్లౌజు. ఇది కూడా కలర్స్ కూడా చాలా బాగుంది, కొత్త కలర్స్ ఇవన్నీ కూడా. లైట్ మెహందీ పెసర కలరు. ఇది ఎల్లోకి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది, సిల్వర్ జరీ వచ్చింది. సిల్వర్ జరీ వచ్చేసి ఫాయిల్ ప్రింట్. చూసారా చక్కగా ఉంది, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది మెంతి కలర్, ఇది లైట్ మెంతి కలర్ అనమాట. బాగుంటుంది ఇది కూడా. ఇట్లా కలర్ మెంతి కలర్ కదా, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇలా వచ్చింది. మొత్తం చూసారా చక్కగా మెరుస్తుంది ఫాయిల్. ఇది ఆనియన్ పింక్, ఇది ఆనియన్ పింక్కి సెల్ఫ్ అనమాట, ఫ్లవర్స్, సెల్ఫ్ ఫ్లవర్స్. ఫాయిల్ ఏమో అవుట్లైన్ వచ్చింది మనకి. బ్లౌజ్ ఇది చూసారా, శారీ అంతా ఇలా వస్తుంది. ఆనియన్ పింక్కి పింక్ ఫ్లవర్స్. గ్రే, గ్రేకి పింక్. సరే చాలా క్లాసీగా ఉంది కాంబినేషను. దీనికి బ్లౌజ్ మనకి ప్రింటెడ్ వచ్చేసింది, ఇలా వస్తుంది. చాలా బాగుంది చూసారా. ఇది కూడా కొంచెం లైట్ ఇటుక రంగు అనమాట. దీన్ని చూసారా సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది, గ్రే కలర్ బార్డర్. బార్డర్ గ్రే వచ్చేసి సిల్వర్ జరీ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా గ్రే వచ్చిందనమాట, ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. గోల్డ్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది, గ్రే కలర్ బార్డరు, సిల్వర్ ఫాయిల్. సీ గ్రీన్, ఇది సీ గ్రీన్కి పింక్ వచ్చింది ప్రింట్, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ చూపిస్తాను మీకు, ఇలా వస్తుంది శారీ అంతా. బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ, స్కై బ్లూకి పింక్ ఫ్లవర్స్. బాగుంది కాంబినేషన్, చాలా సూపర్గా ఉంది. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇది వస్తుంది.
చూసారా సారీ అంతా కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చింది, చాలా బాగున్నాయి. లైట్ ప్యారెట్ గ్రీన్, ఇది లైట్ ప్యారెట్ గ్రీన్. దీనికి బ్లౌజ్ మనకి ప్రింటెడ్ వచ్చింది, ఇలా వస్తుంది. ఇది జెరీ బార్డర్, ఇందా మనం చూసిన సగము సిల్వర్ బార్డర్ ఉన్నాయి, ఇవి జెరీ బార్డర్, గోల్డ్ జెరీ బార్డర్. క్లాత్ కూడా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. డార్క్ కనకాంబరం, ఇది డార్క్ కనకాంబరంకి సెల్ఫ్ అనమాట, ప్రింట్ అంతా సెల్ఫ్ వచ్చేసింది, సిల్వర్ ఫాయిల్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, చక్కటి సిల్వర్ ఫాయిల్. ఇది కూడా అంతే, లెనిన్ అండి. దీనికి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి కూడా మనకి ఆరెంజ్ అనమాట, లైట్ ఆరెంజ్కి ఫాయిల్ ప్రింట్, డార్క్ ఆరెంజ్ తోటి మనకి సెల్ఫ్ లాగా వస్తుంది. ఫాయిల్ ప్రింట్ చక్కగా అందంగా ఉంది, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది ప్రింట్ మనకి ఫాయిల్ ప్రింట్. ఇది గ్రేకి పింక్ ఫ్లవర్స్ వచ్చింది, ఫ్లోరల్ అన్నమాట. దీనికి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, ప్రింటెడ్ వచ్చింది. సరే చక్కగా ఉంది ప్రింట్. పింక్ మీద మళ్ళీ పింకే వచ్చింది, పింక్ లైట్ పింక్కి డార్క్ పింక్ ఫాయిల్ అనమాట. దీనికి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ ఇట్లా వస్తుంది. చాలా బాగుంది. ఎల్లోకి బ్రౌన్ ప్రింట్, చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్. ఎల్లో అండ్ బ్రౌన్ క్లాసీ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో మీద ప్రింట్ వచ్చేసింది, ఇట్లా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా మీరు మెసేజ్ చేయండి, ఓన్లీ మెసేజెస్, నో కాల్స్. ఓకే అండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.